ఎన్నడూ లేనంతగా శబరిమలలో భక్తుల రద్దీ అంతకంతకు పెరిగిపోతోంది. ఇప్పటికే గత వారం రోజుల క్రితం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. అయితే మొన్న కాస్త పోలీసులు ట్రావెన్కోర్ దేవస్థానం మధ్య సమన్వయంతో కాస్త క్యూ లైన్లన్నీ ఒక లైన్లోకి వచ్చాయని అనుకున్నాం. కానీ ప్రస్తుతం మళ్లీ పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. నిన్న ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఎక్కడికక్కడే భక్తులంతా కూడా ఆగిపోయారు. ఈ రోజు వాళ్ళందరూ ఒకేసారి కొండపైకి పోటెత్తడంతో మళ్లీ గందరగోళం. అయ్యప్ప భక్తులతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇక శబరిమలలో రద్దీపై టీవీ9 ఎక్స్క్లూజివ్ గా కవరేజ్ మీకు అందిస్తోంది. శబరిమల ఆలయం నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్. శబరిమలలో అయ్యప్ప భక్తుల కష్టాలని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తోంది టీవీ9. శబరిమలలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపించేందుకు ఆలయం దగ్గర నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో రాకేష్ అందిస్తారు. రాకేష్, నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. శబరిమల ప్రధానాలయం వద్ద తీవ్రమైన రద్దీ కనిపిస్తుంది. నిన్న 6 గంటలుగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసినటువంటి వర్షం ఎక్కడ ఆగలేదు. ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి చాలామంది భక్తులు ఏదైతే కొండెక్కే దారి ఉందో ఆ దారిలో ఆగిపోయారు. చాలామంది అక్కడే ఉండిపోయారు. మెల్లిమెల్లిగా కొద్దిగా వర్షం ఉదయం 4 గంటల నుంచి కొంత తెరివిచ్చింది, కొంత తగ్గింది. సో 4 గంటల నుంచి ఇప్పటివరకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. శబరిమల ఆలయం లోపలికి దర్శనానికి చాలా పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం, నిన్న మనకు కనిపిస్తున్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. భక్తులు లేకుండా చాలా ఫ్రీగా వచ్చేలాగా ఖాళీగా కనిపించాయి. కానీ ఈరోజు చూడొచ్చు, చాలా పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. నిన్న 6 గంటల నుంచి 6 గంటల వరకు కురిసినటువంటి వర్షం, ఎక్కడ ఏమాత్రం గ్యాప్ లేకుండా కురిసినటువంటి వర్షంతోనే ఈ ఇబ్బంది తలెత్తింది. అప్పటికే ఉదయం దర్శనం చేసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉదయం దర్శనం చేసుకోవడం కొంత సంతోషంగా ఫీల్ అవుతుంటారు భక్తులు. ఎందుకంటే నెయ్యితో అభిషేకం చేస్తారు, దాంతోపాటు ప్రత్యేక దర్శనాలు కూడా ఉంటాయి. దీనికోసం భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ఇది కాక నిన్న మధ్యాహ్నం ఎక్కి సాయంత్రంలోగా దర్శనం కంప్లీట్ చేసుకోవాల్సిన భక్తులందరూ కూడా మధ్యలో దారిలో ఆగిపోయారు. ఏర్పాటు చేసినటువంటి షెడ్స్లో ఉండిపోయారు. సో అందుకోసమని ఈరోజు కనిపిస్తున్నటువంటి ఈ రద్దీ క్లియర్ కావడానికి మధ్యాహ్నం పైగా పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు, సీనియర్ సిటిజన్స్, ఎవరైతే చిన్న పిల్లలతో వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో ఆ తల్లిదండ్రులు కానీ లేకపోతే కేర్ టేకర్స్ కానీ వాళ్ళందరినీ ప్రత్యేకంగా క్యూ లైన్లో పంపిస్తూ కొంత సిస్టమేటిక్ క్యూ లైన్లు అయితే దేవస్థానం మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే వారం రోజుల క్రితం వరకు జరిగినటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకున్నారు. ఆ రద్దీ, ఆ తొక్కిస్లాట లేకపోతే ఆ గందరగోళం మళ్ళీ తలెత్తకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడే అర్థమవుతుంది మనకు, ఇంతే క్రౌడ్ ఒక 4 రోజుల క్రితం కూడా వచ్చింది. కానీ అప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు, సరిపడా ఫోర్స్ లేదు. దేవస్థానం కూడా క్యూ లైన్లను మార్చి ఇష్టానుసారంగా కొత్త క్యూ లైన్లను క్రియేట్ చేసి అందరినీ ఒకే క్యూ లైన్లో పంపించడం వల్ల కొంత గందరగోళం తలెత్తింది. కానీ ఈసారి మాత్రం ఇంత క్రౌడ్ వచ్చిన రాత్రి దర్శనాలకి దాదాపుగా భక్తులందరూ ఆగిపోయారు. వర్షం దాటికి అందరూ ఎక్కడికక్కడ నిలిచిపోయారు. కొండదారిలో ఏర్పాటు చేసినటువంటి రేకుల షెడ్ల కింద తలదాచుకున్నారు. కేవలం దేవస్థానం బిస్కెట్లు, కొన్ని మంచినీళ్ళు మాత్రమే వాళ్ళకి పంపిణీ చేసింది. ఆహారం లేకుండా అలాగే ఉండి పైకొచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రష్ అంతా కూడా యాక్చువల్లీ నిన్న దర్శనం చేసుకోవాల్సినటువంటి రష్, కానీ నిన్న రాలేకపోవడంతో ఈరోజు కొండపైకి చేరుకున్నారు. నిన్నంతా వర్షంలో ఆగిపోయిన భక్తులందరూ కూడా ఈరోజు కొండపైకి చేరుకొని ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం చాలా ఏర్పాట్లు చేసింది. మొన్న జరిగినటువంటి ఫెయిల్యూర్స్, మొన్న జరిగినటువంటి ఇబ్బందులు మళ్ళీ తలెత్తకుండా కేరళ పోలీసుల సహకారంతో సమన్వయం చేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున మంచి ఏర్పాట్లు చేసింది. అంతకంటే ముందు కొత్తగా ఏం లేకుండా పాత ఏర్పాట్లను, పాత క్యూ లైన్లనే కంటిన్యూ చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం గర్భగుడి దగ్గర, అయ్యప్ప స్వామి గర్భగుడి దగ్గర భక్తులు దర్శనం చేసుకున్నటువంటి విజువల్స్ మనం చూసాం. ఇది ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే కొంత రద్దీ ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా ఇప్పుడైతే వర్షం పడట్లేదు. ఈరోజు కూడా వర్షం కంటిన్యూ అయితే కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ గంటలు వర్షం పడితే ఈ రద్దీ ఇక 2-3 రోజుల పాటు ఇలాగే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శబరిమల నుంచి కెమెరామెన్ వెంకట్తో రాకేష్, టీవీ9.